వెల్కమ్ టు డివై న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం మురమళ్ల గ్రామం నుంచి గుత్తనదీవి వెళ్లే ప్రధాన పంట కాల్వ పలు చోట్ల ఆక్రమణకు గురికావడంపై రైతుల ఆందోళన. ప్రధాన పంట కాల్వ ఆక్రమణతో మురమళ్ల, కొమరగిరి, ఎదుర్లంక, పాత ఇంజరం, జి మూలపురం, గుత్తనదీవి తదితర గ్రామాలలో పంట భూములకు సాగునీరు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆవేదన. ఆక్రమణలు తొలగించడానికి చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజుకు వినతి పత్రం అందించిన రైతులు ఆక్రమణల తొలగింపుకు చర్యలు తీసుకుంటారని రైతులకు హామీ ఇచ్చిన ఎమ్మెల్యే సుబ్బరాజు. మొన్న ఈ వాసరాజు గారు ఈ కాలువ నిమిత్తం రోటరీ క్లబ్ కూడా మీటింగ్ రైతులతో అందరూ చేశారు. అప్పుడు రైతులందరూ వచ్చారు. తర్వాత మనం అందరూ కలిసి రైతులు కొంతమంది కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చి ఈ కాలువ పరిస్థితి వివరించాం. ఆయన దీనికి అనుకూలంగా స్పందించి కమిటీ వేసి దాన్ని నిర్ధారించి దానికి మీకు న్యాయం చేస్తానని కలెక్టర్ గారు హామీ ఇచ్చినారు. తర్వాత మనం ఎమ్మెల్యే గారిని ఇప్పుడు కలిసి ఆర్డీఓ గారు కూడా దీనికి మెయిన్ లాక్ చూడడానికి వచ్చారండి. మొన్న ఆ లాక్ కూడా చూసి ఆయన ఈ కాలం కూడా చూశారంట. వేళ చూసి కూడా దీనికి న్యాయం చేస్తామని మనకి వాసరాజు గారికి హామీ ఇచ్చడం జరిగింది. కావున మనం ఇప్పుడు ఎమ్మెల్యే గారు దీనికి మనం లెటర్ మెమోరాండం ఇచ్చారు కదా, లెటర్ కూడా ఇచ్చాం కదా. ఎమ్మెల్యే గారు దానికి సందేశం ఇవ్వాల్సిందో కోరుతున్నాం. ఇది ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు కూడా మనం కొంతమంది రైతులు వెళ్ళి ఆయనకు కూడా మెమోరాండం ఇద్దామని అనుకుంటున్నాం. 11 గంటలకు ఎప్పుడో ఆయన కలుపుతున్నారు. అక్కడ కాకినాడ వద్దు, మేము ఇక్కడికే వస్తాను, మాకు ఇవ్వండి అని చెప్పారు. ఆయన కూడా కలిసి మనం ఈ మెమోరాండం ఇద్దాం. కాలం పూసేయడం గతంలో తొలగారు ఒకసారి రైతుల దాకా అయినా కానీ మళ్ళీ పూసేస్తామని చెప్పి 2014లో ఎమ్మెల్యే అయినప్పుడు రోడ్స్ యాక్ట్ అయింది. ఫోర్వేస్ యాక్ట్ అంటే ఈ కాలం మీద ఉన్న ఈ లెఫ్ట్ రైట్ సైడ్ ఉన్న అన్ని కూడా తీసాం. పర్మనెంట్ కట్టడాలు కూడా తీసేది. రాజకీయ ఒత్తిడి కలెక్టర్ కూడా కొంతమంది రాజకీయ నాయకులు ఆఫ్ చేయాలని చూసినా కానీ ఎవరిలో లెక్క చేయకుండా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఒక బండి కానీ ఏది లేకుండా చేసి రోడ్డు అప్పు చెప్పాం ఆ రోజు. దాని మీద నాకు కూడా రాజకీయంగా చాలా ఇబ్బందులు వచ్చినాయి. తర్వాత ఎలక్షన్స్ లో జరిగేది మీకు చూసారు. అయినా కానీ ఇప్పుడు మనం అటువంటి లక్ష్యం ఏదైతే న్యాయం ఉందో జరగాలి. ఎవడన్నా కానీ రెండు పైపు కానీ ఏది పైపు కానీ దాంట్లో చెత్త పాడిస్తాం కూర్చొని పప్పు నుంచి మనం చెప్తాం. మధ్యలో మన ప్రభుత్వం మారిపోయింది, వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి మళ్ళీ యథావిధిగా పెట్టేశారు. అయినా ఇప్పుడు ఏంటంటే ఇంచుమించుగా కొమరగిరి కానీ కింద అన్ని గ్రామాలు ఢిల్లీ వ్యవహారం దాకా అందరూ వాడుకుని నీళ్ళు అయ్యాయి కాబట్టి దాని ఎటుపతిలో ఏ అక్రమం ఉన్నాయో తీయవలసిందే తప్పకుండా. ఆల్రెడీ మీరు కలెక్టర్ గారి దృష్టిలో పెట్టారు కాబట్టి దాన్ని మేము ఎప్పుడూ అన్యాయాన్ని సహకరించాం. ఏదైతే రైట్ ఉందో 6 మీటర్ల రోడ్డు నేను కూడా అదే మొన్న హైవే రోడ్డు 4 వే శాంక్షన్ అవుతుంది. తొందరగా టెండర్ ఇచ్చినట్టు మన కొమరగిరిలో ఏ విధంగా కట్టాం కూడా హైవే వాళ్ళు చెప్తే ఈ కాలువలంతా కూడా ఆ విధంగా కట్టినట్టయితే కాలువ ఎవరు రాదు. నెక్స్ట్ ఈ పక్కన ఉందంటే అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి చెప్పి మేము ఇటు సైడ్ మా ఊరు సైడ్ అంతా 6 మీటర్లు బెడ్ పెట్టి ఈ పక్క గోడ ఆ పక్క గోడ కడితే ఇంకా శాశ్వతమైన పరిష్కారం అవుతుంది కాబట్టి ఆల్రెడీ నేను మన హైవే వాళ్ళతో మాట్లాడి ఆ గోడ పెట్టిస్తాం. కొమరగిరిలో అలా పెట్టాం. అలా పెట్టడం వల్ల వెనక్కి కూడా రాననుకుంటున్నాను. అది శాశ్వత పరిష్కారం అవుతుంది కాబట్టి దానికి నేను ప్రజెంట్ ఈ లోపు ఇది ఉంది కాబట్టి డిపార్ట్మెంట్ వారంగా పెట్టారు కాబట్టి ఏదైతే అడ్డున్నాయో ఆ బడ్డీలన్నీ తీసేయమని చెప్పారు. ఖచ్చితంగా అందరూ కాలువకి ఇబ్బందికరంగా ఉన్న ఏది పిల్లర్లు ఏమైనా వెనక్కి దింపినా అన్ని తీసేయాలని చెప్పి ఖచ్చితంగా చెప్పండి. మేము వాళ్ళకి ఏం సపోర్ట్ చేయం. బ్రిడ్జి కూడా ఓల్డ్ అండ్ ఇంతమంది రైతులు వచ్చిన చాలా సంతోషం. ఐపోలవరం మండలం అనేది కులాలు వేరైనా మతాలు వేరైనా వాళ్ళు ఐక్యతగా ఉంటామని ఒక నమ్మకం. 2011లో మేము చేసిన ఉద్యమానికి మీరందరూ సహకరించారు. 16 మండలాలు మొత్తం కోనసీమ 16 మండలాలు మనకి సపోర్ట్ చేసినాయి. అప్పుడు 14 మండలాలు అప్పట్లో
అది కూడా చెప్పాలి. కాపు వరకు బాగా వర్క్ చేశారు. అమరగిరిపట్నం నుంచి మొత్తం కొన్ని మండలాలు ఆగమని కూడా చూపించేసాం. ఎమ్మెల్యే సచిన్ గారు ఇదంతా ఉంది, అన్నీ తెలుసు మీకు కొంతమంది పెద్దలు. సరే ఆ తర్వాత మేము మీటింగులు పెట్టి చాలా ఇబ్బందులు పడ్డాం. వెంకటేశ్వర గుడి దగ్గరికి వచ్చి ప్రపోజల్ పెడితే ఎకరానికి 100 రూపాయలు ఏమంటే కొంతమంది వ్యతిరేకించారు పార్టీ పరంగా. మాకు నిధి ఉండాలని పర్ ఇయర్ 100 రూపాయలు ఎకరానికి. దానికి ఒక కమిటీ వేసి ప్రెసిడెంట్, సెక్రటరీ, ఇప్పుడు ఒక మినీ వ్యాన్లు ఉన్నాయనుకోండి, వాళ్ళు కూడా ఒక కారు, ఒక లారీ వాళ్ళు కారు, ఒక సంఘం ఆడు వచ్చి నుంచుంటే ఆ ప్రెసిడెంట్ ఆ లారీలను ఆగాలి. అలాగే రైతు ఎందుకు చేయకూడదనే ఉద్దేశంలో సరే ఎకరానికి కొంటున్నాం. సరే అది క్యాన్సిల్ అయిందనుకోండి. ఇంటికి చెప్పింది ఏమిటంటే ఎమ్మెల్యేలు నేను ఈ మధ్యన అమలాపురం వెళ్తా 2-3 సార్లు అరగంట పట్టిన రోజులు ఉన్నాయి మాణిక్యాలం కొడుతుంది. ట్రాఫిక్ జామ్ రైతుల సమస్యే కాదు, రోడ్డు సమస్య అందరికీ తెలుసుకుని ఆటోలను పక్కన పెట్టడం, ఒక ఎక్స్ప్రెస్ వస్తేనేమో రెండో వెహికల్ వెళ్ళకపోవటం, అక్కడ జనాలు ఎక్కించుకోవాలి. అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలకి పరిష్కారం కావాలంటే రైతులందరూ ఉద్యమించి మీరు కూడా సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.